गजाननाय नमः ॐ लंबोदराय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ विघ्नहर्ताय नमः శ్రీ ప్రసన్నాలని ఆలయ సన్నిధానం వద్ద అన్నప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. భక్తులందరూ త్వరగా రావాలని కోరుకుంటున్నాం. మిషన్ లెక్క చేస్తున్నారు. చలో మహేష్ బాబు తోటి మాట్లాడాలనుకుంటే స్కాన్ చేయరు. సార్ ఏంటి సార్ అది? ఏ గుండు మనం దగ్గర ఎన్ని సంవత్సరాలు వచ్చి పెడుతున్నావే? తెలీదు, గుర్తులేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అన్న చీండు జిలేబీ సెట్ అయింది. జిలేబీ సెట్ అన్న బఫెట్లో ఉంది. అయితే చాలా మంచిగా బాగుందన్నా, నిజం బాగుంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. డైరెక్ట్ బద్దలు దిగన్న ఇలా ల్యాండ్ కాచి ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు. మా గౌతమ్ నగర్లో వినాయక చవితి సంబరాలు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. మా గల్లీ వాళ్ళం అందరం కలిసిమెలిసి ఇవాళ అన్నప్రసాదం ఉన్నది. అన్నప్రసాదం సాయంత్రం 6 గంటలకు చేస్తున్నాము. అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం మంచి బ్రహ్మాండంగా జరుపుకుంటాం. నమస్తే పీపుల్, ఎట్లున్నారు? అంత మంచిదని నేను మీ ఆర్టిస్ట్ వచ్చేసిన. మళ్ళీ ఇవాళ గణేష్ది 4th డే కాబట్టి మన గుడికాడ అన్నదానం చేస్తున్నారు. ఈ అన్న చెప్తాడు ఇక మనకి ఇవాళ ఏంది అన్న, ఇవాళ ఏమేమి వంటకాలు ఇస్తున్నాయి మనం? మరి మన దగ్గర వచ్చేసి పాలకూర పప్పు ఇచ్చారు, మన టమాటా పచ్చడి ఇంకా ఇక స్వీట్ వచ్చేసి లడ్డు, బోండా, జిలేబీ, మళ్ళీ జిలేబీ, బ్యాట్లు క్రికెట్ బ్యాట్లు కాదు, పాపడ రేపు ఈరోజు ఈవినింగ్ 4th డే కదా. ఇప్పుడు ఈరోజు 4th డే గల్లీలో మనదే ఫస్ట్ అన్నదానం. ఎందుకంటే పబ్లిసిటీ ఇవాళ అందరికి తెలియాలి కదా, పూజకి అట్లా అందరు ఇట్లా చేసేసరికి అందరు వస్తారు. బాబా మొత్తం మస్తు కట్ చేసి ముగ్గురే కట్ చేస్తారు. అప్పటి నుంచి ఎవరు అసలు మనమే చేస్తున్నాం. ఎన్ని కిలోలు ఇవి ఇప్పుడు? 10 కిలో దగ్గర 10 కిలో దాకా 2 ట్రేలు అన్నారు కదా. అయితే 2 ట్రేలు కావాలి, ఒక ట్రే అవుతుందా? లడ్డు హాయ్ చెప్పు. ఇక్కడ టమాటాలు కట్ చేసిళ్ళు, మళ్ళీ వచ్చి ఇక్కడ ఆలుగడ్డలు సాఫ్ చేస్తున్నారు. సరే సరే ఓకే. భగవాన్లు పెద్ద ఉంటాయి. టేబుల్ సెటప్ కూడా వచ్చేసింది ఇక బండిలా. చలో
ఇది దేనికి స్కానర్ ఇది పైసలు కొట్టాలి దాన్ని. మహేష్ బాబు తోటి మాట్లాడాలనుకుంటే స్కాన్ చేయరు. మహేష్ బాబుతో మాట్లాడాలంటే 100 రూపాయలు ఆడ కొట్టాలి దీనికి. మహేష్ బాబు తోటి మాట్లాడిపిస్తా. ఏ గుండు చెగడి నడు. నీ మూతికేమైంది? నీ మూతికేమైంది? దేనికి స్టాండ్? బండలు తెచ్చింది కదా అప్పుడే స్కూటీ మీద. ఊగుతుందంట. ఏడుంది స్టాండ్? చెప్పు గ్యాంగ్ లీడర్, చెప్పు ఏం చేద్దాం మరి? ఆటో పంపించిన అజయ్ భాయ్ బాగా కష్టపడుతున్నాడు. ఉప్పు కదా ఇట్లా ఉప్పు ఉప్పు అని తెచ్చినావా స్టాండ్లు? అవి వచ్చినాయి నీ స్టాండ్లు చూడు. స్టాండ్లు అన్నప్పుడు వెళ్ళి మొత్తుకుంటున్నావు. అన్న వచ్చిండు, జిలేబీ సెట్ అయింది. జిలేబీ సెట్. జిలేబీ దాత సాయన్న స్పాన్సర్ చేసిండా? మన గ్రూప్ స్పాన్సర్ ఇది. మన కమిటీ గణపతి కదా పురాణాల కోసం కరిపప్పులు తీసుకొని వచ్చినవి. సాయన్న బేరం ఆడుతుండు. ఏమైందన్నా లాస్ట్ ఎంత ఫైనల్ అయింది? 10 రూపాయ ఫైనల్. కష్టపడ్డామని పొరాళ్ళకి పప్పు తినిపిస్తుండు. నేను తిని సపరేట్ కూర్చున్నా. అన్న వాళ్ళు ఇంకొక రౌండ్ బాగా చేస్తారు. అదే ఫస్ట్ ఒక రౌండ్, ఇప్పుడు ఇంకొక రౌండ్. అన్న పప్పు ఎట్లుంది? చాలా మంచిగా. జిలేబీ వచ్చింది. 3 కిలోలు స్పాన్సర్ విజయ్ అన్న. లైన్లో నిల్చోరు, లేకపోతే ఓలికి రాదు. శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయ సన్నిధానం వద్ద ఆకాష్ ఎంసీ ఆర్టిస్ట్ అనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. గణపతి అన్ని వీడియోస్ అందులోనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. చలో గైస్, అన్నదానం కార్యక్రమం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.